విశాఖ వేదికగా జిల్లా వెటరన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. నగరంలో పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరయ్యారు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో కూడా విశాఖ క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించి విశాఖ కీర్తిని విశ్వవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా హాజరైన చీఫ్ ప్యాట్రన్ కమల్ బైడ్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని ప్రతిభా క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తూ నండూరి రామకృష్ణ, సుబోధ్ కుమార్, కుమార్ రాకేచా, కపిల్ అగర్వాల్, మంగావర ప్రసాద్, సిహెచ్ శ్రీనివాసరాజును ధర్మకర్తలుగా చేసి వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరుగు పందెం, ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్క్ త్రో పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు స్వర్ణ, కాంస్య, రజత పతకాలతో పాటు ప్రశంసాపత్రాలను సిపి బాగ్చి, కమల్ బైడ్ అందజేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన క్రీడాకారుల్ని డిసెంబర్ 13, 14వ తేదీల్లో గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడలను అత్యంత ఘనంగా నిర్వహించిన కమల్ బైడ్కు వావ్ కోఆర్డినేటర్ సిహెచ్ శ్రీనివాసరాజు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. వెటరన్ అంటే మేము డెఫినేషన్ చూస్తే 35 దాటిన వెటరన్. సో మన దేశంలో, ప్రతి దేశంలో, మన ప్రపంచంలో వెటరన్స్ మెజారిటీ, నాన్ వెటరన్స్ వచ్చేసి మైనారిటీ. సో మనం మెజారిటీ పాపులేషన్. అది నమ్మకం. శారీరక ఆరోగ్యం, బీపీ తగ్గిపోతుంది, బ్లడ్ షుగర్ తగ్గిపోతుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, బాడీ వెయిట్ తగ్గిపోతుంది. ఈ 4 ఐటమ్స్ తగ్గిపోతే మీ లాంగివిటీ పెరుగుతుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడుతుంది. మిమ్మల్ని చూసి మిగిలిన వెటరన్స్ కూడా ముందుకు వచ్చి నేర్చుకుంటారండి. కూడా బలంగా ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తూ మిమ్మల్ని చూసి వైజాగ్లో ఉన్నా, మన రాష్ట్రంలో ఉన్నా, మన దేశంలో ఉన్నా అందరూ స్ఫూర్తిగా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని మీలాగా ఆటలు ఆడడం, గేమ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం, పాల్గొనడం మొదలు పెడతారని ఆశిస్తూ ఇంకా మనం కొంచెం ముందుకు పరిగెత్తి నెక్స్ట్ మనం డిస్ట్రిక్ట్ గేమ్ని స్టేట్ గేమ్ కింద మార్చాలి. అది కూడా దాని బాధ్యతను నేను తీసుకొని వరప్రసాద్ రావు నేను మనవి చేస్తాను. నేను నెక్స్ట్ ఇయర్ మనకి ఇది స్టేట్ గేమ్స్ కింద కూడా వేడి చేయండి. ఎక్కువ మంది వస్తే మనం చెత్తకుండా పర్వాలేదు, కానీ బాగుంటుంది స్టేట్కి కూడా. తర్వాత ముందుకు వెళ్తే, ఇంకా ముందుకు వెళ్తే మనం ఒకప్పుడు కూడా ఇంటర్నేషనల్ అంటే నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళిపోవచ్చు నా ఐడియా ఉంది. అంటే స్టార్ట్ అంటే దీని కోసం ఎందుకంటే నాకు ఇది అంతా మనసులో ఉంది. నేను ఒక ట్రస్ట్ కూడా పెట్టాను, మాస్టర్ అథ్లెటిక్స్ వెసవ ట్రస్ట్ పెట్టాము. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందా, పాన్ కార్డ్ నెంబర్ వచ్చింది, బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతాను, సొసైటీకి వెళ్తాను, ఏటీజీ మనం ఎగ్జామ్స్కి వెళ్తాము. అవన్నీ చేసుకున్న తర్వాత దీని పెద్ద నిధి పెట్టుకొని ఈ ప్లేట్స్ అందరినీ కూడా మన వైజాగ్ నుంచి ఈ ఆనమించాలందరినీ కూడా పైకి తీసుకురావాలని నేను ఎంతో నా మనసులో ఉంది. ఈ వైజాగ్ లోని టాలెంట్ కూడా సుమారు ఇప్పుడు 1000 మంది ఈ గ్రూప్ లో నాకు కలిసినట్టుగా ఉంది. ఇంకా ఉన్నారు మనం తీసుకువస్తామంటే. దేవుళ్ళని క్రీడలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు. ఇది కాదు, జూడో, కరాటే, తర్వాత మనం స్కేటింగ్, అన్ని రకరకాల మనుషులు ఇక్కడ వైజాగ్లో ఉన్నారు. 100 మంది గోల్డ్ మెడల్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకే మంచిలో ఒకే స్టేజ్ లో కల్పించి అందరినీ కూడా మనం వైజాగ్ పేరు తేవాలని, వైజాగ్ పేరు వచ్చిందంటే స్టేట్ పేరు వచ్చినట్టుగా, స్టేట్ పేరు వచ్చిందని నేషనల్ పేరు వచ్చినట్టుగా ఉంటారు నా లెక్క. అందుకోసం నాతోనే నందమూరి రామకృష్ణ, కపిల్, తర్వాత సుబోధ్ రాక్షస, 6 శ్రీనివాస్ గారికి రాలేదు. 6 మొత్తం కూడా ఒక ట్రస్ట్ పెట్టాం. దీన్ని ముందుకు తీసుకొచ్చి కొన్ని నిధి తీసుకొని ప్లేయర్స్ అందరినీ కూడా హెల్ప్ చేయాలా. వీళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఆ సాయం కూడా చేయాలనుకున్నాం. మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఎన్నో దేశాల వాళ్ళు వెళ్తారు.
కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఒక మనిషి వెళ్తే 1,00,000 అయిపోతుంది. ఈ ప్లేయర్స్ అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా వెనుక వెళ్ళకుండా ముందుకు రావాలని కోరుకుంటుంది. మోర్ దెన్ 300 మెంబర్స్ వచ్చారు. అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ కంటే సంవత్సరం 100 మంది ఎక్కువ వచ్చినట్టుగా చాలా బాగా వచ్చారండి. ఇంకా ఉంది, ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త చేస్తాం ఇంకా చేంజ్ చేస్తాం, ఇంకా కలుస్తాం. ఎందుకంటే పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయింది. ఈ వెటరన్ అసోసియేషన్ కి కమల్ బైడ్ గారు చీఫ్ ప్యాటర్న్ ఉన్నారు. ఆయన ఎంతో సపోర్ట్ ఇస్తున్నారండి, ఫైనాన్షియల్ గా కానీ. ఎవరైనా సరే ఏ ఈవెంట్స్ కి వెళ్ళాలన్నా చెప్పిన ఆసక్తి ఉంది అన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. అలాగే మాలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని ఎవరైతే ఇంట్రెస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారో ఆర్థికంగా కానీ ఎలాంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా కూడా ఆయన నేషనల్స్ ఇంటర్నేషనల్స్ వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఇలాగే మా అందరికి ఇకపై కూడా సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాను. ఈ రోజు వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ వాళ్ళు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారండి. అందులో నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. అయితే నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను పీఈటీ కాకపోయినా కానీ ఇక్కడ 30+ ఏజ్ కేటగిరీ నుంచి మన 90+ ఏజ్ కేటగిరీ వరకు అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో. ఇప్పుడు వయసు అయిపోయింది, నేను పార్టిసిపేట్ చేయలేను, ఇంక ఇంట్లోనే ఉండాలి అన్నది లేదు. మనకి మనం ప్రోత్సహించుకోవడానికి ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా ఏజ్తో సంబంధం లేదు. మీ శక్తి కొలది మీరు ఎలాంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయగలిగితే అవి, ఏ గేమ్స్ వస్తే అది. రోజు వాకింగ్ కానీ ఏదైనా అలవాటు ఉండి ఉంటారు కదా, వాకింగ్ కానీ రన్నింగ్ జంప్స్ అన్ని త్రోస్ అన్ని ఈవెంట్స్ ఉన్నాయండి. చాలా ఈవెంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా చక్కగా. నాకైతే ఫస్ట్ తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. ఏంటి ఆఫ్టర్ స్కూల్ ఏజ్ కాలేజ్ ఏజ్ కాకుండా ఇప్పుడు ఆడుకోవడానికి ఉందా, మనకి కూడా టైం స్పెండ్ చేయడానికి. లైఫ్ లో ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అవి అనేది ఎప్పుడూ ఉంటాయి అందరికి, కానీ 1 or 2 days మనకి మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం సరదాగా స్పెండ్ చేయడానికి, నలుగురితో కలిసి సొసైటీలో ఉండడానికి ఇది నాకు ఒక వేలా అనిపించింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరదాగా అందరితో పాటు నాలాంటి వాళ్ళతో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రైజ్ అనేది మెయిన్ కాదు, మన ఆరోగ్యం కోసం మనం ఒక హెల్దీ నేచర్ అన్నమాట. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో కలిసి సరదాగా పార్టిసిపేట్ చేస్తూ నేను ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరందరూ కూడా అలా ఇంట్లోనే ఉండిపోతూ ఒక మహిళలుగా మనకి ఇల్లు పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ అని ఫీల్ అవ్వకుండా మీరు బయటికి రండి. 1 or 2 days మనకంటే ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంది. సో మనం ఎంజాయ్ చేస్తూ సొసైటీలో మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అంటే అయిపోయింది, ఇక మాకు రిటైర్ అయిపోయేలాంటి ఎంత అయిపోయింది అనుకున్న లైఫ్ లో ఇంకా చేయొచ్చు అనే ఒక ఉత్సాహంగా ప్రోత్సాహిస్తున్న ఈ ఆర్గనైజేషన్ కి మరొకసారి ఎంకరేజ్ చేస్తూ మనలాంటి గృహిణుల కోసం కూడా ఈ ఈవెంట్లు నిర్వహించడానికి మన పోలీస్ కమిషనర్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరబ్రక్ దాబ్జీ గారు, అలాగే కమల్ బైడ్ గారు ముందుకు రావడం జరిగింది. అలాగే విశాఖ అసోసియేషన్ తరఫున ఒక ట్రస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆర్థికంగా వెనకబడిన నాలాంటి చాలా మంది మహిళలకు ఉపయోగపడుతుందని, నాలాంటి వాళ్ళందరి కోసం ఇది నిర్వహించడం జరిగింది. క్రీడల్లో ఉత్సాహం ఉండి రాలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఏ రకంగానైనా మన ట్రస్ట్ వాళ్ళు, ఈ అసోసియేషన్ వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నేను ఇప్పటి వరకు 3 నేషనల్స్ గెలుచుకున్నాను, ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. అలాగే మీరు కూడా మీలో టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఇలాంటి ఈవెంట్లకి అందరూ అటెండ్ అయ్యి మన విశాఖపట్నం తరఫున, మన ఆంధ్రప్రదేశ్ తరఫున మన వాళ్ళు నిలబడాలని, ఇంకా ఈ అసోసియేషన్ లో చాలా మంది చేరుకొని మన విశాఖపట్నం పేరుని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తూ ఏ అసోసియేషన్స్ లేవు. ఇప్పుడు కొత్తగా కమల్ బైడ్ గారు లాంటి పెద్దవాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి అలాంటి పెద్దవాళ్ళందరూ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తే మన వెనుకుండి నడిపించడానికి కమల్ బైడ్ గారు ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మనకి విశాఖపట్నం పేరుని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లగలిగే అవకాశం ఉంది. నేను దానికే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా అలా మీలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి ముందుకొస్తే సపోర్ట్ చేయడానికి మా అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 80, 90 years, 80 years, 75, 65, 60, 30 నుంచి తీసుకొని 90 వరకు గ్రూపులు పెట్టి అందరిని ఎంకరేజ్ చేస్తూ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు. అంటే మనలో ఉన్న మనం ఏంటి అయిపోయిందిలే మంది అని అనుకోకుండా ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి రిజల్ట్ చూపించి వాళ్ళు ఎంకరేజ్ అవ్వడం, వాళ్ళు విన్ అవ్వడం కాకుండా ఒక యూత్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అయ్యారు.
తర్వాత ఆర్గనైజర్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. కేవలం బ్రేక్ఫాస్ట్ లంచే కాకుండా సరిగ్గా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, మెడల్స్ ఇవ్వడం కానీ అన్ని చాలా బాగా కండక్ట్ చేశారు. ఇలా చేయడం వలన మన ఏజ్ అంటే సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళకి కూడా ఇది ఒక స్ఫూర్తిలా తయారవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్ గవర్నమెంట్. నేను ఇక్కడ వచ్చి ఈవెంట్ లో పార్టిసిపేషన్ చేసింది చాలా సంతోషంగా ఉంది. ఇది మా మాస్టర్స్ అని కాదండి, ప్రతి ఒక్కరూ రాబోయే తరాలకి, భావి తరాలకి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కూడా ఎలాగైతే చదువుతో పాటు క్రీడలు కూడా ఆసక్తి ఉండాలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ అంటే ఏదో మా పిల్లలు ఏదో చదువుతున్నారు, ఏదో జాబులు చేస్తున్నారు కాదండి, వాళ్ళు చేసిన దానికన్నా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గ్రౌండ్ లోని ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేస్తున్నారంటే మాస్టర్ అథ్లెటిక్స్ అంటే 30 సంవత్సరాల నుండి 100+ ఏజ్ వరకు సార్. ఈ ఏజ్ లోని ప్రతి ఒక్కరు ఎంత హెల్తీగా ఉంది, 70 అబోవ్, 80 అబోవ్, 90+ లో కూడా చేస్తున్నారంటే వీళ్ళు ప్రీవియస్ ఒకనొకప్పుడు ప్లేయర్స్ అనేది అయితేనే కానీ చేస్తారు సార్ ఈ వయసులో కూడా. అలాంటిది ఏంటంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చదువుతో పాటు క్రీడలకి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్కి సహకరించి వారికి ఏ గేమ్లోని ఏ క్రీడలోని ఆసక్తి ఉంటుందో ఆ గేమ్లోని వాళ్ళకి రాణించి వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి మంచి పునాది వేసి ఆ యొక్క పేరెంట్స్ పిల్లలకి అనుగుణంగా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఫ్యూచర్లోని భావి తరాలకి వాళ్ళ యొక్క పిల్లలకి కూడా బాగుంటుందని నేను విన్నవిస్తున్నానండి. ఇంతటి ఘనమైన ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి మా యొక్క అసోసియేషన్కి ప్రతి ఒక్క క్రీడాకారులకి ఎక్కడెక్కడ నుండి వచ్చారండి. కనీసం ఒక 250 మంది పైనే వచ్చి ఉంటారు స్పోర్ట్స్ మెన్ అందరూ. వీళ్ళందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఎవ్రీవన్ ఈజ్ కంగ్రాచులేషన్స్.